ఇక రిటర్న్ పోదాం అనుకునేసరికి తగ్గేది లేదు దొరికినాయి రా బాబా అనుకొని కథం పట ఒక యూరో సంచి పట్టుకొచ్చుకొని దానికి లోపల కాయ ఉంటుంది కదా ఇత్తు అది మొత్తం ఇక టోటల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగాధర్ భీమనల. అందరూ అయితే ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. సో ఈ వీడియో ఏంటంటే మనమైతే నేరగాయలు దింపడానికి అయితే వచ్చినాం. ఎందుకు వచ్చినామంటే నిన్నైతే మార్కెట్కి అయితే అయినా ధరంపూర్ మార్కెట్కి అయితే. సో అక్కడికి పోతేనైతే మనకి మొత్తం నేరగాయలే కనిపించినాయి ఎటు చూసినా. సో అక్కడ తీసుకునే వాళ్ళు మనకి మంచిగా బయట చెట్ల సైడ్ వచ్చి మంచిగా తెంపుకుండా అయితే టైం పాస్ అవుతుందని ఆలోచించి ఇటైతే వచ్చేసిన నేను నా ఫ్రెండ్ ఇద్దరం అయితే కలిసి. సో ఇటు ఫస్ట్ అయితే అటు కమలాపూర్ రోడ్ సైడ్ అయితే పోయినాం. అటు పోతే ఒక చెట్టు ఉంది, అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి గుడి ఉందట. కానీ అయితే మొత్తం ఆల్రెడీ తెంపుకొని పోయారు, ఎక్కడ అక్కడ ఒక్క కాయ కూడా లేదు దానికైతే. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇటు నరసేపల్లి రోడ్ సైడ్ అయితే వచ్చినాం. ఇటైతే మాకు ఒక మంచి చెట్టు అయితే కనిపించింది, దానికైతే మనకి పుష్కలంగా ఉన్నాయి నేరగాయలు అయితే. సో మీకు చూపిస్తానైతే ఈ వీడియో అయితే తీస్తున్నా. ఓకే, ఇప్పుడైతే ఆ చెట్టుని అయితే మీకు చూపిస్తా. ఓకే, సో చూస్తున్నారు కదా ఇక ముందట ఇదే మనకు వచ్చేసి చెట్టు. దీనికైతే అసలుకి కాయలు మనకు పట్టానున్నాయి కాయలు అయితే. ఒకసారి మొత్తం దగ్గరికి అయితే చూపిస్తా ఎట్లున్నాయి ఏంది కాయలు అనేది అయితే. దీనికైతే అసలుకి పుష్కలంగా ఉన్నాయి, ఇగో పట్టాని గోని ఉన్నాయి ఆ కాయలు. దీనికైతే పండ్లు అయితే కింద మొత్తం రాలి పట్టాని పండ్లు ఉన్నాయి కింద. ఇక లోపల మొత్తం పండ్లే, ఇగో మొత్తం టోటల్. మాకైతే ఇగో ఇక్కడ పండుని ముట్టంగానే మొత్తం ఆటోమేటిక్గా రాలిపోతుంది కిందికి అయితే. మస్తు అంటే మస్తు ఉన్నాయి అసలు. సో మేమైతే ఈ నేరగాయలు తెంపుకోవడానికి అయితే డైరెక్ట్ 2 కవర్లు అయితే పట్టుకొని వచ్చినాం. చూడు మొత్తం కాయలే, మొత్తం పండ్లే. ఇక్కడ చెట్టు కిందనైతే మొత్తం పండ్లు పట్టాను ఉన్నాయి, కానీ అవి ఎట్లా తీసుకుంటుంది మాకైతే అర్థమవుతలేదు. మొత్తం ఇక్కడ ముళ్ళు అయితే గుచ్చుతున్నాయి బాగా. ఫ్రెండ్ అయితే దీనిలోకి వెళ్ళి పాకుండా పోతుండు మొత్తం. కొంచెం ఇక్కడ చిన్న సందు ఉంటే దీనిలోకి వెళ్ళి అయితే పోతుండు లోపలికి. అక్కడ ముందట బాగున్నాయి పండ్లు తెంపుకోవడానికి అయితే. మీకైతే రేణగాయలు ఇష్టం లేదా ఒకసారి అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మేమైతే తినుకుంటా మొత్తం ఏరుకుంటా ఉంటున్నాం. సూపర్ ఉన్నాయి టేస్ట్. కొన్ని చేదు ఉన్నాయి, కానీ మిగిలిన అయితే మంచిగా ఉన్నాయి టేస్ట్ అయితే. పల్లెటూరులో పంట వచ్చి మంచిగా తిరుక్కుంటా తెంపుతుంటే మస్తు అనిపిస్తుంది. ఇదంతా ఇవాళ మామిడి తోట మొత్తం. ఇదంతా మొత్తం ఇక వాళ్ళ మామిడి తోట ఇదంతా టోటల్ అంతా. ఇక్కడనైతే మాకు చెట్టు అవుతుంది, అదే రోడ్డు. ఆ రోడ్డు పక్కకి ఇక్కడ చెట్టు అవుతుంది మంచిగా సూపర్. ఇదైతే మస్తు పెద్ద చెట్టు టోటల్. ఆడికెళ్ళి రాగా కొన్ని అయితే మస్తు చేదున్నాయి కాయలు, కొన్ని అయితే మస్తు తీయగున్నాయి. మరి దీనిలో 2 రకాల గిట్ట కలిసినవి ఏమో తెలియదు, కానీ కొన్ని చేస్తున్నాయి, కొన్ని తీయగత్తున్నాయి. కొన్ని ఏమో 2 మిక్స్ అవుతున్నాయి. తిండితోనే తీయగత్తున్నాయి, మళ్ళీ కొంచెం అయినా చేస్తున్నాయి. మరి అదేందో వెరైటీ మనకైతే తెలియదు. డైరెక్ట్ నరసేపల్లి తోవకు చక్కగా వచ్చినాక ఇక చూసుకుంటా వస్తున్నాం రోడ్ సైడ్. ఎక్కడ కూడా చెట్టు కనిపించలేవు. ఇక రిటర్న్ పోదాం అనుకునేసరికి కదా ఇక్కడ ఒక చెట్టు అయితే కనిపించింది. ఇక చెట్టును పట్టుకొని అటు ఫస్ట్ ఒక 2-3 బండలు కొట్టినాం. కొడితే చిన్న కింద రాలినాయి. ఇటు సైడ్ రివర్స్ బ్యాక్ సైడ్ వచ్చి చూసినాక పట్టద పెద్ద చెట్టు ఉంది అయితే. దానికి మొత్తం పండ్లే ఉన్నాయి కింద. మేము ఇక దొరికినాయి రా బాబా అనుకొని కథం పట ఆ సంచులను అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు మొత్తం. చెట్టు కింద మా దోస్త్ అయితే ఉన్నాడు, చూడు ఎట్లా వండుకొని తెంపుతుండో చూపిస్తా మీకైతే. ఇక టోటల్ అవి మొత్తం కింద వండుకొని మరి తెంపుతుండు, మొత్తం పన్నాడు. ఇవన్నీ పనులే, ఇక మొత్తం టోటల్ అక్కడ వండుకొని అయితే తెంపుతుండవు మొత్తం. డైరెక్ట్ చెట్టు కింద వండుకున్నాడు. కొంచెం లేత అయితే డైరెక్ట్ ముళ్ళు అంటుతాయి మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేమైతే రేణిగాయలకి వచ్చినాం. ఇక మా ఫ్రెండ్ అయితే ఇక ముళ్ళ కంపలకి వెళ్ళి మరి తెంపు అంటాడు. అసలు వాడట్లేదు నన్ను అయితే. చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టం అవుతుందో. చూడు ఇక మొత్తం పనులు ఫ్రెండ్స్. ఈ పనులను చూస్తే మనకి ఇడిచిపెట్టబుద్ది కాదు. మొత్తం డైరెక్ట్ కింద వండుకున్నాడు, భూమి మీద మొత్తం వండుకొని తెంపుతుంది. ఇక పైన మొత్తం చెట్టావు, పెద్ద చెట్టావు అక్కడ దాకా అక్కడ వండుకొని మొత్తం తెంపుతుంది. ఇవన్నీ పనులే. మరి ఈ పనులను చూస్తే ఇడిచిపెట్టబుద్ది కాదు. ఫ్రెండ్స్ వచ్చి కూడా తెంపుతారు, వాళ్ళకి లొకేషన్ చెప్తే. మరి ఫ్రెండ్స్ మీరు కూడా చెప్పండి, మీరు కూడా కావాలంటే ఇట్లా నర్సేపల్లి రోడ్ ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి తెంపుకోండి. పెద్ద చెట్టు ఫుల్ ఉన్నాయి, ఇంకా రేగ్యాలు ఫుల్ అంటే చాలా ఉన్నాయి. తగ్గేది లేదు. మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఒక యూరో సంచి పట్టుకొచ్చుకొని ఫుల్ రేగ్యాలు మస్తు తుక్కున్నాయి. ఫ్రెండ్ అయితే చెట్ల కిందకి వెళ్ళి అయితే బయటకైతే వెళ్ళిండు. ఇక అవతారం అయితే చూడరు ఇక ఎట్లా అయిందో. ఇగో మొత్తం ఇగో టోటల్ దానిలో కిందకి వెళ్ళి అయితే వెళ్ళిండు ఇప్పుడే మొత్తం. ఇక గిన్నె తెంపిండు లోపలికి. ఇగో ఈ సంచి అంతా ఏరిండు. పట్టాను పొద్దున్న అయితే. ఎంత అవుతాయి? కిలోనా? 50 కిలో అవుతాయి. మెయిన్ గివేర్నా. సో ఈ రేగ్గాయలు అయితే మనకి కొన్ని తింటేనే మంచిగా అనిపిస్తుంది. బాగా తిన్నాం అనుకో నోరంతా మొత్తం ఇట్లా ఖరాబ్ అవుతుంది. మనం దానికి లోపల కాయ ఉంటుంది కదా ఇత్తు, అది నవిలి మొత్తం మనకి నోరంతా పెచ్చినట్టు అవుతుంది. అన్నం తినగానే అయితే అసలుకే తినబుద్ది కాదు. ఇప్పుడైతే తినగా మాత్రం మంచిగా తినబుద్ది అవుతుంది. సో ఇక మేమైతే ఏరినాం. ఇగో ఈ సంచి కనిపిస్తుంది కదా, ఇగో ఈ సంచి నిండా ఏరినాం, ఈ కవర్ నిండా. ఇగో మళ్ళీ నేనైతే గివ్ ఏరినా అంతే. నేను గివ్ ఏరినా, మా దోస్తు ఇగో ఇవన్నీ ఏరిండు, బాగానే ఏరిండు. సో ఇవైతే మేము కొన్ని తింటాం, మా ఫ్రెండ్స్ కూడా కొంతమందికి అయితే ఇస్తాం. ఇక మంచిగా చెట్టుకాయలు కాబట్టి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మేము వచ్చి తెంపుకున్నాం కాబట్టి మంచి సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇక మార్కెట్లో కూడా మనకైతే తీసుకోవచ్చు, కానీ
ఇట్లా తిరుక్కుంటా మంచిగా మెల్లమెల్ల ఏరుకుంటా పోతే మంచిగా ఇంత ఎంజాయ్ అనిపిస్తుంది. అయితే మేము ఇది వచ్చి మొత్తం అయితే తెంపుకున్నాం. ఇక ఇవైతే సరిపోతాయి ఇక మాకైతే. మళ్ళీ ఎప్పుడన్నా కావాలంటే గిట్ట మళ్ళీ ఈ చెట్టుకి అయితే వచ్చి తెంపుకోవచ్చు. చెట్టు అయితే మస్తు ఉంది. ప్లస్ కాయలు పండ్లు మాత్రం ఇంకా కూడా పట్టాను ఉన్నాయి, కానీ అవన్నీ మాకైతే ఎరసాతన అయితే లేదు ఇక. ప్లస్ మాకు అక్కడ కింద మొత్తం ముళ్ళు కూడా కూర్చున్నాయి, కొన్ని చేతులకు అక్కడిక్కడ ముళ్ళు అయితే కూర్చున్నాయి. అందుకనే ఇక ఈ తెంపిన వరకు అయితే చాలని ఇక ఇంటికైతే పోతున్నాం. ఇక వీడియో ఎట్లా అనిపించిందో ఒకసారి అయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోరి. రైన్ గాయలు అయితే ఎవరికి ఇష్టం ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.